హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే ఎక్సర్సైజ్ నెంబర్ 3.2 నుంచి థర్డ్ ప్రాబ్లం అనమాట. ఓకేనా, థర్డ్ ప్రాబ్లంలో మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్లో డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్ అండ్ ఫైండ్ ద జీరోస్ అని మెన్షన్ చేశారు. ఇచ్చిన పాలినామియల్కి గ్రాఫ్ డ్రా చేయాలి, అలాగే దాంట్లో ఉన్న జీరోస్ని ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పారు. ఓకేనా, అంటే గ్రాఫ్స్ ఎలా వస్తాయంటే ఇలా వస్తాయి అన్నమాట. ఈక్వేషన్లో అంటే ఇలా ఏ ఫార్మాట్లో ఉందో అలానే వస్తాయి. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏముందో చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 అని ఉంది. ఓకేనా, సో ఫస్ట్ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం అన్నమాట. ఓకేనా, అంటే మీకు ప్రీవియస్ ప్రాబ్లం నేను చెప్పాను కదా, సో సేమ్ యాజ్ లైక్ దట్ ఎలా రాసుకుంటామంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటాం. ఓకేనా, సో ఫస్ట్ ఏం చేయాలి, సింప్లిఫికేషన్ అనేది చేయాలన్నమాట. ఎలా చేస్తాం చెప్పాను కదా, ఫస్ట్ కోఎఫిషియంట్ ది ఎక్స్ స్క్వేర్ది అలాగే కాన్స్టెంట్ని మల్టిపుల్ చేస్తాం. మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, -12 అనేది వస్తుంది. -12కి మనం ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. ఏది ఫ్యాక్టరు, -4 × 3 ఈజ్ ఈక్వల్ టు -12లా రాసుకోవచ్చు. సో దీన్ని అడిషన్ చేసామనుకో ఏమొస్తుంది మనకి, -1 అనేది వస్తుంది. సో అందుకనేసి ఈ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ -4x + 3x -12 అని రాసుకున్నాం అన్నమాట. ఓకేనా, సో x × x - 4 ఎలా తీసుకున్నాము, ఈ రెండిట్ల నుంచి ఎక్స్ని కామన్ తీసుకుంటే ఇక్కడ x మిగులుతుంది, ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది, -4 అనేది వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ యాడ్ అవుతుంది, ఇక్కడ ప్లస్ 3ని కామన్ తీసుకుంటున్నాం. సో ఎక్స్ మిగులుతుంది మైనస్, ఇక్కడ ఏమవుతుంది 3 × 4 = 12 కదా, సో 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండిట్లో నుంచి కామన్ ఏముంది, x - 4 కామన్ ఉంది. సో x - 4ని కామన్ రాసుకున్నాం. నెక్స్ట్ x + 3 రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏం చేస్తాం ఇక్కడ, x - 4 ఈజ్ ఈక్వల్ టు 0, x + 3 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకొని x వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటున్నాం. ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ని y టర్మ్స్లో రాసుకుంటున్నాం. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ని y టర్మ్స్లో రాసుకున్నాము. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఈ రెండు నంబర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వాలి అండ్ ఆల్సో ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ని మనం ప్లాట్ చేస్తాం, ఎందుకంటే గ్రాఫ్ కర్వ్ మొత్తం కూడా రావడానికి. ఓకేనా, సో x ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5 వరకు తీసుకున్నాను. నెక్స్ట్ నెగిటివ్లో కూడా -1, -2, -3, -4, -5 వరకు తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటిది, ఎక్స్ స్క్వేర్ కదా, ఎక్స్ స్క్వేర్ని రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ -x రాసుకున్నాం. నెక్స్ట్ -12 రాసుకున్నాం. నెక్స్ట్ y అంటే ఏంటి, ఈ మొత్తం ఈక్వేషన్ కలిపితే మనకి y వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, సో ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో అంటే ఎక్స్ ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0. అండ్ ఆల్సో ఎక్స్ స్క్వేర్ అన్నారు కదా, సో ఇక్కడ 1 ఉంది, 1 స్క్వేర్ చేస్తున్నాం, 1 వస్తుంది. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, అలా ప్రతిదానికి మనం స్క్వేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ -x అంటే -0. ఓకేనా, సో 0నే కదా, సో 0 రాసుకున్నాం. మైనస్ సేమ్ యాస్టీస్ పెడతాం, ఎక్స్ వాల్యూ ఏముందో పెడతాం. ఇక్కడ వరకు సేమ్ మైనస్ అప్లై చేస్తాం. ఇక్కడికి వచ్చే లోపల ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇక్కడ పాజిటివ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఉంటుంది కాన్స్టెంట్ కాబట్టి. సో నెక్స్ట్ ఏం చేయాలి, అన్నిటినీ యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇక్కడ చూడండి 0 + 0 -12 ఎంత, y వాల్యూ -12. నెక్స్ట్ 1 -1 -12 ఎంత అవుతుంది, +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది, -12 మిగులుతుంది. సో -12. నెక్స్ట్ ఇక్కడ 4 - 2 ఎంత, 2 అవుతుంది. 2 - 12 ఎంత అవుతుంది, ఇక్కడ 10 వస్తుంది, -10.
అలా ప్రతి దానికి యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో తర్వాతకి ఏం చేస్తున్నాం, పాయింట్స్ని రాసుకుంటున్నాం. ఎలా పాయింట్స్ని రాసుకుంటాం, ఈ ఎక్స్ టర్మ్ వాల్యూస్ని అండ్ ఆల్సో వై టర్మ్ వాల్యూస్ని, అంటే ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్స్ని రాసుకుంటున్నాం. 0, -12, 1, -12, 2, -10 అలా ప్రతి పాయింట్స్ని రాసుకుంటున్నాం. రాసుకొని వాటిని ఏం చేస్తున్నాం, పాయింట్స్ ప్లాట్ ఆన్ ఏ గ్రాఫ్ అండ్ జాయింట్ విత్ వి గెట్ కర్వ్ అనమాట. అంటే కర్వ్ అనేది వస్తుంది ఎప్పుడైతే గ్రాఫ్లో పాయింట్స్ అనేవి ప్లాట్ చేస్తాము. ఓకేనా. సో ఇంటర్సెక్టింగ్ విత్ ఎక్స్ యాక్సిస్, దిస్ కర్వ్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏంటి మీకు చెప్పాను కదా, అక్కడ ఎప్పుడైతే కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్లో టచ్ అవుతుందో అది ఎన్ని టైమ్స్ టచ్ అయిందో అన్ని జీరోస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి ఆ పాలినామియల్కి అని చెప్పాను. సో అదే నేను చెప్పేది. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నారు, దిస్ కర్వ్ ఇంటర్సెక్టింగ్ విత్ ఎక్స్ యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ తోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. అట్ ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, -3, 0, 4, 0. ఇది ఎలా రాసుకున్నాం మనం ఇక్కడ చూడండి, 4, -3 అని రాసుకున్నాం కదా. అంటే ఎక్స్ టర్మ్స్ అనేవి 4, -3 దగ్గర మనకి గ్రాఫ్ కర్వ్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్కడ, ఎక్స్ యాక్సిస్ దగ్గర. ఓకేనా. ఇప్పుడు మనం చూద్దాము ఎలా ఇంటర్సెక్ట్ అవుతుంది. జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు -3, 4 అనమాట. ఓకేనా, అర్థమైందా. సో జీరోస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు గ్రాఫ్ని ప్లాట్ చేద్దాం. ఓకేనా. ఎలా ప్లాట్ చేద్దాం, ఇప్పుడు ఇక్కడ చూడండి 0, -12 అన్నారు. అంటే ఎక్స్ యాక్సిస్లో 0, వై యాక్సిస్లో -12. ఓకేనా. ఇక్కడ చూడండి ఎక్స్ యాక్సిస్లో 0 అన్నారు, -12 అంటే ఇక్కడ కింద కదా. సో ఇక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమన్నారు ఇక్కడ 1, -12. 1, -12 అంటే 1, -12. ఓకే. నెక్స్ట్ 2, -10. 2, -10 అంటే ఇక్కడ 2, -10 ఇక్కడే ఉంది కదా ఇది. ఓకే. నెక్స్ట్ 3, -6. 3 ఎక్కడ ఉంది, ఇక్కడ 3 ఇక్కడ ఉంది. 3, -6. నెక్స్ట్ 4, 0. ఓకే. 5, 8. సో ఇలా ప్రతివి పాయింట్స్ అనేవి ప్లాట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనము గ్రాఫ్ని ప్లాట్ చేయడం మనకి ఇప్పుడు అర్థమైంది, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్లాట్ ఎలా చేయాలని చెప్పేసి పాయింట్స్ ఇస్తే, అంటే పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేసి ప్లాట్ ఎలా చేయాలో తెలుసు ఇప్పుడు. సో ఫస్ట్ మనము ఎప్పుడన్నా సరే గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ని ప్లాట్ చేసేటప్పుడు స్కేల్ అనేది మస్ట్ అండ్ షుడ్ రాయాలి. ఓకేనా. అది ఎలా రాస్తామంటే స్కేల్ అని రాసి ఎక్స్ యాక్సిస్లో మనం ఎలా తీసుకుంటున్నాం, ఇక్కడ ఎలా తీసుకుంటున్నాను, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్లా కన్సిడర్ చేశాను. అంటే 1, 2, 3, 4, 5, 6 అలా ఉంది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వై యాక్సిస్కి వచ్చే లోపల నేను ఎలా తీసుకున్నాను, 1 సెంటీమీటర్. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్స్. చూడండి ఇక్కడ 0, 2, -2 ఉంది, ఇక్కడ కూడా 0, 2 ఉంది, 2 to 4, 4 to 6 అలా తీసుకున్నాం. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ 2 యూనిట్స్లా కన్సిడర్ చేస్తాం. అంటే మనకు వచ్చే వాల్యూస్ బట్టి మనం స్కేల్ని రాసుకోవాలి. మనకు ఉండేది ఎగ్జిస్టెన్స్ ఎంత ఉంటుంది, గ్రాఫ్ అనేది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే గ్రాఫ్ అనేది ఒకటే రకంగా ఉంటుంది. పెద్ద గ్రాఫ్ చిన్న గ్రాఫ్ అని ఏమి ఉండదు కదా. సో మనం తీసుకునే యూనిట్స్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఎక్కువ వాల్యూ ఉందనుకో దాన్ని బట్టి మనము స్కేల్ని డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. ఒకవేళ 100 ఉందనుకో 110ని ప్లాట్ చేయాలి. 110ని ప్లాట్ చేయడానికి గ్రాఫ్ సరిపోదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, 10 యూనిట్స్ తీసుకోవాలి. ఆర్ ఏ దేంట్లో అన్నా సరే, ఎక్స్ యాక్సిస్లో అయినా సరే, వై యాక్సిస్లో అయినా సరే, మనకు వచ్చే పాయింట్స్ బట్టి. ఓకేనా. సో అలా స్కేల్ అనేది మస్ట్ అండ్ షుడ్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ కర్వ్ అనేది కూడా స్కేల్తో వేయవద్దు మీరు ఎప్పుడైనా సరే, ఫ్రీ హ్యాండ్తో వేసుకుంటూ రావాలి. ఓకేనా. అలాగే పాయింట్స్ని కరెక్ట్గా ప్లాట్ చేయాలి. ఓకేనా. ఇవి రూల్స్ అన్నమాట. సేమ్ యాజ్ దట్ ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం ఎలా ఉందో సేమ్ అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. ఏం చేస్తాము, x ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాము. నెక్స్ట్ ఏం చేస్తాం, మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము.
రూట్స్ ఫైండ్ అవుట్ చేశాక మళ్ళీ సేమ్ ఎక్స్ వాల్యూస్ని 0 to 5 తీసుకొని -1 to 5 -5 లాగా తీసుకొని పాయింట్స్ని రాసుకొని జీరోస్ని ప్లాట్ చేసుకొని నెక్స్ట్ గ్రాఫ్ చేస్తామన్నమాట. ఓకేనా? సేమ్ అలాగే ప్రతి ప్రాబ్లం కూడా థర్డ్ ప్రాబ్లము, సెకండ్ ప్రాబ్లము, ప్రతి ప్రాబ్లం అలాగే చేస్తాం. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడన్నా సరే ఏ ప్రాబ్లంలో మీకు డౌట్స్ వచ్చినా సరే. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెక్ గర్ల్ టు మ్యాథ్ గర్ల్.